హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ ఖుషిగా ఉన్నాను, ఎందుకంటే మీరు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంకా టైం వచ్చేసి నైట్ 12 o'clock అవుతుంది. 12 o'clockకి ఇంకా నేనైతే ఖాళీగా కూర్చోకుండా పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట, ఇంట్లో వర్క్ అంతా. ఎందుకంటే ఇంకా ఇంట్లో పువ్వులు కుట్టడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇంటికి బయట తోరణాలు అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా నేను లేచి అవన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి నైట్ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి నన్ను నైట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా పసుపు నేను కలిసి స్థాపన చేసే పీటకైతే పసుపు కుంకుమ అవన్నీ అద్దేసిన తర్వాత ముగ్గు పెట్టేసి ఇంకా దానిపైన కాస్త పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి లక్ష్మీదేవి ఫోటో పెట్టి రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అంతే. మళ్ళీ మార్నింగ్కి మనకి ఇంకెక్కడ కనబడుతూ ఉండమాట. ఇంకా నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే చేసేసాను, ఎందుకంటే రోజుతో డిజైన్ చేశాను అనమాట. ఈ రోజులో వేస్ట్ అండి, ఏం ఉండట్లేదు అసలు. విసికించేసినాయి అసలు, ఎన్నిసార్లు పెట్టానంటే ఫుల్గా విసికించేసినాయి. మార్నింగ్ కల్లా అన్నీ పడిపోతూనే ఉన్నాయి. ఇంకా వదిలేసేసాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే మనం స్థాపన చేసుకుని కలుషానికి మొత్తం పసుపు రాసేసుకుని ఇంకా రెడీ చేసుకుని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ లోపలైతే పరమాన్నం అన్ని ప్రసాదాలు అయితే వండుతూ ఉన్నాను. పక్క నుంచి ఫుల్గా పాలైతే పొంగిపోయినాయి అనమాట. నేనైతే అదృష్టంగా భావిస్తాను, ఎందుకంటే ఆ రోజున పాలు పొంగడం అంటే అటు తిరిగిటలోపు సడన్గా పాలు పొంగిపోయినప్పటికీ చూసుకుంటూనే ఉన్నాను నేను, అయినా సరే పొంగిపోయినాయి అనమాట. ఇవేమో పూర్ణం బూర్లకి అనమాట. లోపల పూర్ణానికి రెడీ చేస్తున్నా, కాస్త పలుచగా అయింది కానీ అలాగోలా వేసేసాను అనుకోండి పూర్ణం బూర్లు అయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత రెడీ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత పరమాన్నం అయితే అయిపోయింది. ఇంకా పూజ కలశాన్ని అయితే స్థాపన చేసుకోవాలి. దాంట్లో ముందుగా కలశాన్ని అయితే అక్కడ పెట్టేసుకున్నాను. బియ్యం అవన్నీ వేసేసుకుని కలశం లోపల పైన కాస్త పసుపు కుంకుమ వేసేసుకోండి. ఫస్ట్ వేసేసుకున్న తర్వాత కలశం తీసుకెళ్ళి దాని మీద పెట్టేసేసి ఇంకా కలశాన్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో కాసిన నీళ్లు, అంటే చెంబు నిండగా అక్కర్లేదండి, ఎందుకంటే మనం కొబ్బరికాయ పెడతాం కాబట్టి వీలైనంత వరకు పోసుకోండి. పోసుకున్న తర్వాత దాంట్లో కాస్త పసుపు కుంకుమ కర్పూరం రూపాయి కాయిన్ యాలకులు ఒకటి లవంగం ఒకటి వేసుకుని స్థాపించుకుని కొబ్బరికాయ నీరు అలంకరించేసుకుని నేను పైన జాకెట్ ముక్కతో అలంకరించేసుకుని అలా సెట్ వచ్చి ఇంకా ఈ లోపల పరమాన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా నెయ్యిలో వేయించిన జీడిపప్పులు బాదం పప్పులు అయితే వేసేసి కలిపేసి పరమాన్నం కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దధ్యోజనం చేసేసాను అనమాట. దధ్యోజనం అయితే చాలా కమ్మగా కుదిరిందండి ఈసారి. దానిమ్మ గింజలకి కూడా వేసానమాట, చాలా కమ్మగా కుదిరింది. తర్వాత పులిహార కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా పూర్ణం బుర్లు కూడా వేసేసాను, కాకపోతే వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ధూపం దీపం వ్రతకథ బుక్ చూసి మొత్తం ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు తాంబూలం అన్నీ సమర్పించేశాను మా ఇంటికి లక్ష్మీదేవికి అయితే. ఇంకా తర్వాత మా ఆయనకి ఆశీర్వాదం తీసుకున్నాను మా ఆయన దగ్గర. ఇంకా మా పిల్లలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చేసిన ఉప్మా గారెలు అల్లా పచ్చడి ఉంటే అవన్నీ వేసుకుని తినేస్తున్నాను అనమాట. తోరణం పూజ కూడా చేసుకోవాలి, తోరణం పూజ చేసుకుని తోరణం కట్టుకోవాలి. ఇంకా మా ఆయన అయితే బూరెలు అడుగుతున్నారు అనమాట. నెయ్యితో బూరెలు పెట్టవే అని చెప్పి అడిగితే ఇంకా నేనైతే హోల్ చేసి ఆ బూరెలో నెయ్యి అయితే పోసి పెట్టేశాను అనమాట. చాలా బాగా కుదిరింది బూరె అయితే. ఇంకా సాయంత్రం అయితే తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి వచ్చిన వాళ్ళకి సాయంత్రం కూడా దీపారాధన చేసేసుకుని బయట తులసమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుని దీపారాధన చేసేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా తాంబూలానికి అయితే రెడీ అయ్యాను, వెళ్ళాలి, పిలిచారు. అంతే గాయస్, ఇంకేంటి మరి లేటు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.